హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ సమావేశం, పీఆర్సీ మరియు పెండింగ్ డీఏలపై కీలక ప్రకటన. ఈ బడ్జెట్‌లో 10,000 కోట్ల బకాయిలు చెల్లింపులు. పూర్తి స్థాయి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ విషయానికొచ్చినట్లయితే 5 డీఏలు పెండింగ్‌లో. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటివరకు అత్యధికంగా చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా తెలంగాణలో ఉద్యోగులకు ఇప్పటివరకు 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. టీజీఓ అధ్యక్షుడు శ్రీనివాసరావు ఈ మేరకు వెల్లడించారు. ఇతర ప్రాంతాల్లో ఇంత పెద్ద సంఖ్యలో డీఏలు పెండింగ్‌లో లేవని పేర్కొన్నారు. 80 సార్లు అధికారులను కలిసి 100 సార్లు వినతిపత్రాలు ఇచ్చినా 450 సార్లు పైగా డిమాండ్‌లలో ఒక్క సమస్య కూడా ఇంతవరకు పరిష్కారం కాలేదు. మార్చి 12న కీలక జేఏసీ సమావేశ ఉద్యమ కార్యాచరణ ఖరారైతే చేయబోతున్నట్టు సమాచారము. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు 10,000 కోట్ల రూపాయలు దాటిపోయాయి. తక్షణమే చెల్లించాలని టీజీఓ సంఘం డిమాండ్ చేస్తోంది. మార్చి 12న జేఏసీ అత్యవసర సమావేశం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, పీఆర్సీ, డీఏలను విడుదల చేయకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల బిల్లుల చెల్లింపులకు కేవలం 300 కోట్లే మంజూరు చేస్తుంది. కానీ కనీసం 1000 కోట్లు అవసరమవుతాయని అయితే అంటున్నారు. ఉద్యోగులకు అన్యాయం, సీలింగ్ విధానం వ్యతిరేకత ఆ విషయం ఆగ్రహం. సో, ప్రభుత్వం సీలింగ్ విధానంపై ప్రకటించి ఇక ఉద్యోగుల పెండింగ్ల బిల్లులు, పెన్షనర్ల చెల్లింపులను ఆపివేసిన తీరు ఉద్యోగ సంఘాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. సంక్షేమ పథకాల కోసం నిధులు సమకూరుస్తూ ఉద్యోగుల హక్కులను హరించడం తగదని జేఏసీ నేతలు మండిపడ్డారు. పీఆర్సీ ఆలస్యం, ఉద్యోగ సంఘాల ఆగ్రహావేశం. అలాగే మనము పీఆర్సీ పే రివిజన్ కమిషన్ చూసుకున్నా కూడా గడువు ముగిసిపోయి ఇప్పటికీ 19 నెలలు పూర్తి. దాదాపు 2 ఏళ్ల వరకు అవుతోంది. ఇప్పటి వరకు కొత్త పీఆర్సీ కమిషన్‌ని ఏర్పాటు చేయలేదు. పీఆర్సీ కమిషన్ నివేదిక రెడీగా ఉన్నా కూడా ప్రభుత్వం ఇప్పటివరకు దాన్ని తీసుకోవటం లేదు అనైతే చెప్తున్నారనమాట. ఇంటీరియం రిలీఫ్, ఇకపోతే మధ్యంతర వృత్తిపై ఎటువంటి ప్రకటన లేదు. ఉద్యోగుల పదోన్నతులు నిలిచిపోతున్నాయి. బదిలీలకు ప్రభుత్వం అడ్డంకులు పెడుతోంది. ఈ మేరకు సిపిఎస్ రద్దు కాంగ్రెస్ హామీ ఏమైంది అనైతే క్వశ్చన్ ప్రభుత్వానికి. తెలంగాణ ఎన్నికల సమయంలో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత అయితే మనకు ఇచ్చినట్టు లేదన్నమాట. కర్ణాటకలో చూసుకున్నా కూడా సిపిఎస్ రద్దు ప్రక్రియ ప్రారంభమే అయ్యింది కానీ తెలంగాణలో ఆ దిశగా ఎటువంటి అడుగులు ముందుకు పడలేదు. ప్రభుత్వం తీరుపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో టీజీఓ అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ తక్షణమే 2 డీఏలను విడుదల చేసి మిగతా డీఏలను పీఆర్సీలో కలపాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 8,000 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని స్పష్టం చేశారు. ఉద్యోగ విరమణ పొందిన వారి గ్రాట్యుటీ, పెన్షన్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఉద్యోగుల ఆందోళన తక్షణమే పరిష్కారం కావాలి అని కూడా కోరుతున్నారు. గ్రాడ్యుయేట్లు ఉద్యోగ నోటిఫికేషన్ లేకుండా మీ భవిష్యత్ ఏమవుతుంది? ఉద్యోగ యువత హామీలు ఇచ్చి వృత్తి ఇవ్వకపోతే ఎలా? ఉద్యోగులు పీఆర్సీ, డీఏ పెన్షన్ బకాయిలను చెల్లించకపోతే నష్టం ఎవరికో మనందరికీ బాగా తెలుసు. కాబట్టి మిత్రులారా, ఉద్యోగుల హక్కుల కోసం ఉద్యోగ సంఘాల ఐక్యతను పెంచుతూ మార్చి 12న జేఏసీ సమావేశాన్ని కూడా కొందరు ఈ విధంగా విజయవంతం చేద్దామని అయితే భావిస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఉద్యోగుల హక్కులనైతే ఈ మేరకు సాధించుకోగలగాలి. తెలంగాణలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం ఈ విధంగా తక్షణమే పరిష్కారం కోరుతూ తీవ్ర ఆందోళన కూడా నెలకొనే అవకాశం అయితే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.